హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయక చవితి సందర్భంగా మా గణపతి వేడుకలు ఎలా జరిగినాయో మీరు కూడా చూడండి. ఇది మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో వినాయకుడు. ఇలా 15 ఇయర్స్గా వినాయకుడిని పెడుతున్నారు. ఇది 15వ సంవత్సరం. 9వ రోజున నిమజ్జన కార్యక్రమాలు అనేవి ఎలా జరిగినాయో మీరు చూడండి. ఒక మెమరీలా ఉంటుంది అని చెప్పి ఈ వీడియోని షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఇలా మా బాబాయ్ వాళ్ళు 15 ఇయర్స్గా పెడుతున్నారు. కరోనా ముందు దాకా పందిర్లో రోడ్ మీద పెట్టేవాళ్ళు. ఆఫ్టర్ కరోనా ఇలా ఇంట్లో ఫుల్ డెకరేషన్ చేసి మా బాబాయ్ ఇలా పెడుతున్నారు. చూడడానికి 2 కళ్ళు సరిపోవు, చాలా బాగుంటుంది. చూసే కొద్దీ చూడాలి అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి కూర్చుంటే ఒక వైకుంఠం అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఇది నిమజ్జనం రోజు పొద్దున అన్నమాట. ఇలా అందరం వచ్చేసి రెడీగా ఉన్నాము. మార్నింగ్ పూజ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా మార్నింగ్ పూజ చేసుకొని ఒక ఈవినింగ్ పూజ కూడా చేసుకొని ఇంకా నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమాలు అనేవి స్టార్ట్ అయినాయి. చూసేయండి మీరు కూడా. ఆలగ్రహారం ఏడుగుందుల సందు బాలగణేష్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 15వ సంవత్సరం గణపతి మహోత్సవాలు జరుగుతున్నవి. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృప కటాక్ష ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ఇట్లా ఆలగ్రహారం ఏడుగుందుల సందు బాలగణేష్ ఫ్రెండ్ సర్కిల్. ఇది నిమజ్జనం రోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ అనేది పూజా కార్యక్రమం అనేది ఉంటుంది కదా, ఆ పూజా కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇలా వచ్చిన వాళ్ళం వరకు పూజకి కూర్చొని స్వామివారి పూజ కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి ఇంకా కాసేపు స్వామివారికి హారతి పాటలు పాడి స్వామివారి భజన నామస్మరణ చేసుకొని ఫైనల్ డే కాబట్టి కొంచెం అక్కడ స్వామివారికి ఎక్కువసేపు భజన చేసుకున్నాము. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకున్నాము. ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయింది. లంచ్ అనేది స్టార్ట్ చేశారు, భోజనాలు పెట్టడం స్టార్ట్ చేశారు. ఆఫ్టర్నూన్ భోజనాలలో ఈ ఐటమ్స్ అనేవి పెట్టారు: బజ్జీ, సొరకాయ హల్వా అండ్ కొబ్బరన్నం, పెరుగు పచ్చడి, టమాటో పప్పు, వంకాయ కూర, దొండకాయ ఫ్రై, బీరకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, వడియాలు, నెయ్యి, సాంబార్ అండ్ పెరుగు, రైస్ అండ్ ఫైనల్గా ఐస్ క్రీమ్. వీటితో అందరం వచ్చిన భక్తులందరం భోజనాలు అనేవి కంప్లీట్ చేసుకుని ఇంకా ఈవినింగ్ 4కి అలాగా ఈవినింగ్ పూజ కూడా స్టార్ట్ చేశారు. ఈవినింగ్ పూజలో స్వామివారికి ఇంకా ఉద్వాసం చెప్పేసి స్వామివారిని కదిలించి స్వామివారి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ హడావిడి కూడా మొదలైపోయింది. మా నిమజ్జన కార్యక్రమం ఎలా జరిగిందో మాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇలా స్వామివారిని చిన్నగా వెహికల్ మీదకి ఎక్కించేసిన తర్వాత మా గోల్ అనేది స్టార్ట్ అయిపోయింది. పసుపు నీళ్ళు కొట్టుకోవడం, కలర్స్ కొట్టుకోవడం, బాంబులు కాల్చడం, డ్యాన్సులు వేయడం మొదలైపోయింది. వినడమే కానీ ఇలా ఫస్ట్ టైం చూశాను. ఇలా ఊరేగింపులప్పుడు డప్పులప్పుడు పూనకాల్లాగా వస్తాయని. ఇలా ఈవిడెవరో కూడా మాకు తెలియదు. మేము ఊరేగింపుతో వెళ్తుంటే బ్యాగ్ పట్టుకొని వెళ్తూ అలా మధ్యలో వదిలేసి డ్యాన్సులు వేయండి వేయండి అంటూ ఆవిడ కూడా అలా వేశారు. ఒక పచ్చి నిమ్మకాయ పెడితే తొక్కతో సహా నవిలి తినేశారు. ఇంకా అలా ఆవిడ్ని కొంచెం సేపు పక్కకి తీసి ఆవిడ సెట్ అయిన తర్వాత ఆవిడ్ని ఆటో ఎక్కించి ఇంటికి అనేది సేఫ్గా పంపించేసిన తర్వాత ఇంకా మళ్ళీ మా ప్రయాణం అనేది స్టార్ట్ చేసేసాము. మేము నిమజ్జనం చేయడానికి అమరావతి అనేది వెళ్ళాము. స్వామివారిని అక్కడ నిమజ్జనం చేసిన తర్వాత ఇన్ని రోజులు పూజ చేసిన స్వామిని నిమజ్జనం చేసినందుకు కొంచెం బాధ, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తారు అన్న ఆనందంతో మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. ఇలా వచ్చే దారిలో ఒక చోట ఆగి ఫుడ్ అనేది తినేసి ఇంకా మా ప్రయాణం అనేది స్టార్ట్ చేసాము. ఇంకా వచ్చేటప్పుడు ఫుల్ అంతాక్షరి అండ్ డ్యాన్స్లు, మా బుడ్డది మమ్మల్ని బాగా డ్యాన్స్లు వేసి ఎంటర్టైన్ చేసింది. ఇలా ఫుల్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఇదొక మాకు ఒక మంచి మెమరబుల్ డేగా గుర్తుండిపోయింది. ఎవ్రీ ఇయర్ బాగా జరుగుతుంది, ఈ ఇయర్ ఇంకా స్పెషల్ అనిపించింది. సో ఈ వీడియో ఇప్పటిదాకా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.